జనసేన పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రజా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ పార్టీ. ఈ పార్టీని 2014లో ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించారు. పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన సినీ కెరీర్ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి తన అభిమానులను మరియు అనేక మంది ప్రజలను ఆకర్షించారు. జనసేన పార్టీ స్థాపన వెనుక పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం సామాజిక న్యాయం, సామాజిక సమస్యల పరిష్కారం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం. ఆయన తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పుడు సమాజంలో తక్షణమే పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం కాంక్షించారు. ప్రజల సమస్యలను వారి స్థాయిలో అర్థం చేసుకుని వారికి మరింత దగ్గరగా ఉండాలనే తపనతో ఆయన జనసేన పార్టీని స్థాపించారు. జనసేన పార్టీ విధానాలు ప్రధానంగా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య ప్రాథమిక విలువలు, సంక్షేమానికి సంబంధించినవి. ఈ పార్టీ రాజకీయాలు కేవలం అధికారంలోకి రావడానికే కాకుండా ప్రజల పక్షాన నిలబడి వారి కష్టాలకు పరిష్కారం చూపడానికే. పార్టీ విధానాలు మౌలిక సదుపాయాల పెంపు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నిరుద్యోగ సమస్యలు, మహిళా సాధికారత మరియు యువతకు అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. జనసేన పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రారంభించింది. పార్టీ తన ప్రారంభ సంవత్సరాల్లోనే ప్రజల్లో విస్తృత స్పందన తెచ్చుకుంది. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ కొన్ని కీలక స్థానాలలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయి కొన్ని స్థానాలు గెలిచింది. కానీ ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోవడం బలం సరిపోక కాదు, ప్రజల్లో చీలిక వల్ల ప్రజలకు ఇచ్చిన భరోసా, వారి సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించేందుకు సహకరించే మనుషులు లేకపోవడం వల్ల కాలం గిర్రున తిరిగి 2024 ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధమైంది. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాలను మరింత ఉద్ధృతంగా సాగించారు. కొత్త విధానాలు, ప్రణాళికలు రూపొందించి ప్రజలకు వాటి గురించి తెలియజేయడానికి ఆయన విశేష కృషి చేశారు. ప్రజలు కూడా జనసేనకు మంచి సపోర్ట్ చేశారు. కానీ బలుపుతో ఉండకూడదు, కార్యకర్తల బాగోగులు చూసుకుంటూ నిత్యం జనాల మధ్యలో ఉండాలి, సమస్యలు కోకల్లలు, పరిష్కారం కానివి ఎన్నో అయినా పరిష్కరించాలనే పట్టుదలతో ప్రజల మధ్యలో ఉంటూ పరిష్కరించాలి. చరిత్రలో చెరగని విజయం 100% విజయంతో గెలిపించారు ప్రజలు. జనసేన పార్టీ భవిష్యత్తులో మరింత బలంగా ఎదగగలిగే సామర్థ్యం కలిగిన పార్టీగా గుర్తింపు పొందాలి. పార్టీ నిష్ఠ, పవన్ కళ్యాణ్ నాయకత్వం మరియు పార్టీ కార్యకర్తల కృషి దీనికి ప్రధాన కారణాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో కొత్త మార్పులు, ప్రజాస్వామ్య విలువలు స్థాపించేందుకు జనసేన పార్టీ ముందుండి పోరాటం చేయనుంది. జనసేన పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, వారికి మంచి భవిష్యత్తును కల్పించేందుకు కృషి చేస్తున్న ఒక ఉద్యమంగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ పార్టీ మరింత ముందుకు సాగి సమాజంలో మరిన్ని మార్పులను తీసుకురాగలదని ఆశించవచ్చు. మనతో ఉన్నవాళ్ల మెప్పు కంటే మనల్ని ద్వేషించే మత పిచ్చగాళ్ల ప్రశంసలు కూడా పొంది ఓటు బ్యాంకును రెట్టింపు చేసుకునేలా ఉండాలి జనసేన పార్టీ. అప్పుడే ఫ్యూచర్ రాజకీయ ఎలక్షన్లలో ప్రజల అభిమానం ఓటు రూపంగా మారుతుంది. 100 ఏళ్లు ఉండగలుగుతుంది జనసేన పార్టీ.